హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్వింగ్స్ టెక్నాలజీ. సో ఈరోజు మన వీడియోలో ఏం టాపిక్ కవర్ చేయబోతామంటే ఎస్ఎన్పి గ్లోబల్లో న్యూ ఓపెనింగ్ వచ్చింది, ఆ డీటెయిల్సే చూడబోతాం. సో ఎవరిని ఎలిజిబుల్, ఎలా అప్లై చేసేది, అప్లై చేసే లింక్, శాలరీ ప్యాకేజ్, లొకేషన్, సో ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూడబోతాం. సో వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది మీరు ఎలా అప్లై చేసేది అనేసి. సో మీరు ప్రాపర్గా అప్లై చేస్తేనే మీకు కాల్ లెటర్ జనరేట్ అవుతుంది ఫ్రమ్ ది కంపెనీ. సో రండి మన వీడియో లోపల వెళ్తాం. సో కంపెనీ డీటెయిల్ చూస్తే వచ్చి ఎస్ఎన్పి గ్లోబల్, జాబ్ రోల్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, క్వాలిఫికేషన్ బీఈ బీటెక్, స్ట్రీమ్ అనేది సిఎస్సి ఐటీ వాళ్ళు ఎలిజిబుల్, బ్యాచ్ 2025 to 2023, ఫ్రెషర్స్ వచ్చి ఈ రోజు రోల్కి ఎలిజిబుల్, శాలరీ ప్యాకేజెస్ 7 LPA, జాబ్ లొకేషన్ ఇస్ నోయిడా, స్కిల్స్ అనేది కోర్ జావాలో వచ్చి మీరు స్ట్రాంగ్గా ఉండాలి. సో లింక్, ఈ రోల్కి అప్లై చేసే లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాం. మీరు డైరెక్ట్ క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్ పేజ్ లోపల వెళ్ళిపోతుంది. సో అక్కడ పోయి మీరు ఈ రోల్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో మాలిన వరకు వెంటనే మీరు అప్లై చేయని స్టార్ట్ చేయండి. బికాస్ మీరు లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేసి అప్లై చేసుకుంటూ అనేటప్పుడు మీకు సర్వర్ ఇష్యూస్ వచ్చేదానికి చాలానే ఛాన్సెస్ ఉంది. అండ్ ఆల్సో వచ్చి లింక్ ఎక్స్పైర్ అయిపోయేదానికి కూడా చాలానే మీకు ఛాన్సెస్ ఉంది. సో రండి ఇప్పుడు ఎలా అప్లై చేసేది చూస్తాము. సో ఇదే వచ్చి అఫీషియల్ వెబ్ పేజ్ ఎస్ఎన్పి గ్లోబల్కి, ఇక్కడ వెళ్ళి మీరు అప్లై చేయాలి. సో మీరు అప్లై చేసే ముందుగా ఒకసారి మీరు ఎలిజిబిలిటీ, జాబ్ లొకేషను అన్నీ ఒకసారి చెక్ చేసుకొని దాని తర్వాత మీరు అప్లై చేయని స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఎలా అప్లై చేసేసి చూస్తాం. రైట్ సైడ్లో రెడ్ కలర్గా అప్లై ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీరు మీ మెయిల్ ఐడి, మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసే పాస్వర్డ్ ఉంచుకొని మీరు డైరెక్ట్గా లాగిన్ చేసుకుని దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి. సో మన కొత్త అకౌంట్ క్రియేట్ చేసే వాళ్ళ కింద క్రియేట్ అకౌంట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి ఇవ్వండి. సో దెన్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. పాస్వర్డ్ ఎలా వచ్చి మీరు సెట్ చేయాలి, ఆ రిక్వైర్మెంట్స్ అని పైకి ఇచ్చింటారు కదా, దాని ప్రకారం మీరు సెట్ చేసుకోండి. వెరిఫై న్యూ పాస్వర్డ్, మళ్ళీ మీరు పాస్వర్డ్ రీటైప్ చేయండి అండ్ దెన్ గివ్ క్రియేట్ అకౌంట్. సో యూస్ మై లాస్ట్ అప్లికేషన్ యూస్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఆటోఫిల్ రెస్యూమ్ చేసుకోవచ్చు, ఆర్ మాన్యువల్గా మీ డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చి ఆటోఫిల్ విత్ రెస్యూమ్ అనేది మీకు ఇస్తాను ఇక్కడ. సో జస్ట్ ఆటోఫిల్ విత్ రెస్యూమ్. సో మీ రెస్యూమ్ అనేది అప్లోడ్ చేసేలాగా ఉంటుంది. సో ఇక్కడ డ్రాప్ ఫైల్ హియర్ ఉంది కదా, మీ సిస్టంలో మీ రెస్యూమ్ ఉంటుంది కదా, దాంట్లో అప్లోడ్ చేసుకోండి. సో కంటిన్యూ ఇచ్చుకోండి. సో ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ చూసుకొని అది అప్లై అయిపోతుంది అనమాట. ఒకసారి మీరు చెక్ మాత్రం చేసుకుంటే చాలు. సో హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అడుగుతుంది. సో ఎనీథింగ్ మీరు అదర్స్ ఆర్ జాబ్ బోర్డ్ ఎనీథింగ్ మీరు ఇవ్వచ్చు. నేను ఇక్కడ పర్టికులర్గా జాబ్ బోర్డ్ని ఇస్తాను. సో దీంట్లో జాబ్ బోర్డ్లో ఏలాగా మూవ్ అయ్యారంటే బెస్ట్ జాబ్స్, సో నౌకరీ, అలా అన్ని ఆప్షన్ ఇక్కడ స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి. కెరియర్ బెల్ట్, గూగుల్ అట్లా ఉంటుంది. సో నేను జస్ట్ ఇక్కడ గూగుల్ని ఇస్తాను. సో అవి ప్రీవియస్లీ వర్క్డ్ హియర్, కరెంట్ ఎంప్లాయీ అంటారు, నోన్ ఇవ్వండి. సో కంట్రీ అనేది ఇండియా ఫిల్ అయిపోతుంది. నేమ్, లీగల్ నేము అన్నీ వచ్చి ఆల్రెడీ ఫిల్ అయిపోతుంది బేస్డ్ ఆన్ యూర్ రెస్యూమే. ఓకేనా, నేము అండ్ దెన్ చూసారంటే మీ అడ్రస్ అన్నీ ఫిల్ అయిపోతుంది. ఇక్కడ పోస్టల్ కోడ్ ఫిల్ అవ్వాలన్నమాట, బికాస్ రెస్యూమ్లోనే ఇవ్వలేదు. సో ఇక్కడ ఫిల్ అవ్వలేదు, మీకు ఇచ్చున్నట్టు ఇక్కడ ఫిల్ అయిపోతుంది. ఓకే, నేను పోస్టల్ కోడ్ తీసుకుంటాను. అండ్ దెన్ వచ్చి ఫోన్ డివైస్ ఏం టైపు మొబైల్ని ఇస్తాను. ఫోన్ నెంబర్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దెన్ సేవ్ అండ్ కంటిన్యూని ఇవ్వండి. సో ఒక ఎర్రర్ వచ్చిందన్నమాట. ఏం ఎర్రర్ చూస్తామో మీరు ఆ ఎర్రర్ పైగా జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏం ఎర్రర్ చూపిస్తుంది, ఒక ఎర్రర్ అని అలర్ట్ ఉంది. ఎర్రర్ అనేది వచ్చి మనం 6 digit పోస్టల్ కోడ్ ఇవ్వాలి. అలర్ట్ అనేది మనం 2 క్యాపిటల్ లెటర్స్ ఉంది, ఓన్లీ 1 క్యాపిటల్ లెటర్ నేమ్ ఉండాలి అని ఇచ్చండి. సో అది మనం కరెక్ట్ చేసేస్తాము. జస్ట్ క్లోజ్ ఇచ్చుకోండి. సో జస్ట్ పైకి స్క్రోల్ అప్ చేసుకొని మీ నేమ్లో వచ్చి ఓన్లీ ఒక్క క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఫస్ట్ లెటర్ మాత్రం. సో కింద ఇచ్చి ఉండాలి చూడండి అలర్ట్లా, అది చదువుకోండి.
సో అండ్ దెన్ కింద వచ్చి మనం పిన్ కోడ్ చూస్తాం ఏం మిస్టేక్ చేసి ఉంటామనేసి. సో పిన్ కోడ్ చూస్తే ఓన్లీ 5 డిజిట్ ఇచ్చి ఉంటామన్నమాట. సో 6 డిజిట్ ఇవ్వాలి కదా. సో దెన్ సేవ్ అండ్ కంటిన్యూ. సో వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు, వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతారు. సో డిగ్రీ ఏం డిగ్రీ చేశారు, బ్యాచిలర్స్ ఇస్తాను నేను, బీఈ బీటెక్ కదా. ఫీల్డ్ ఆఫ్ స్టడీ నేను కంప్యూటర్ సైన్స్ ఇస్తాను. మీరు సపోజ్ ఐటీ ఉంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఇవ్వండి. సో జస్ట్ నేను స్క్రోల్ డౌన్ చేసుకొని ఇస్తాను. సో కంప్యూటర్ సైన్స్ అండ్ దెన్ ఓవరాల్ జీపీఏ అడుగుతుంది, జీపీఏ ఇవ్వండి. సో అండ్ దెన్ మీ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. నేను 2018 to 2022 పాస్ అవుట్ ఇస్తాను. సో అండ్ యాడ్ అనదర్ ఇవ్వండి. మీ 12th డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయండి. సో 12th స్కూల్ ఇవ్వండి. సో 12th అనేది ఏం లేదు, ఇంటర్. ఓకే, ఇంటర్మీడియట్ చేసే డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. సో ఇక్కడ మీరు డిగ్రీ అనేది సర్టిఫికేట్ని ఇవ్వండి. ఓకే, సో డిప్లొమా చేస్తుంటే డిప్లొమాని ఇవ్వండి. సో ఫీల్డ్ ఆఫ్ స్టడీ మీరు బయో గ్రూపు ఆర్ ఎంపీసీ గ్రూప్, ఏ గ్రూప్ అంటే దాన్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ని ఇస్తాను. అండ్ దెన్ మీకు జీపీఏ అడుగుతుంది, జీపీఏ అనేది మెన్షన్ చేసుకోండి. సో అండ్ దెన్ మీ ఫ్రమ్ అండ్ టు అడ్రస్ అడుగుతుంది. ఓకేనా. సో నేను ఇక్కడ 2017 to 2018 అనేసి ఇస్తాను. ఓకే, సో 2018 ఇస్తాను. అండ్ దెన్ యాడ్ అనదర్ మళ్ళీ ఇవ్వండి ఫర్ 10th డీటెయిల్స్. సో వన్స్ అగైన్ మీ 10th స్కూల్ డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ దెన్ వచ్చి మీ డిగ్రీ ఏం డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఇవ్వండి. ఫీల్డ్ ఆఫ్ స్టడీ అవసరం లేదు. అండ్ జీపీఏ అనేది మెన్షన్ చేయండి. పర్సంటేజ్ కాకుండా పర్సెంటేజ్ ఎనీథింగ్ మీరు జీపీఏ ఇవ్వండి. ఓకే, అండ్ మీ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఇయర్ ఇవ్వాలి. 2015 to 2016 ఇస్తాను. అండ్ దెన్ సో స్కిల్స్ మీకు ఏమేమి నాలెడ్జ్ ఉంది అని అడుగుతారు. నేను ఇక్కడ జావా ఇస్తాను. సో మీకు .NETలో నాలెడ్జ్ ఉంది ఆర్ SQL దేంట్లో నాలెడ్జ్ ఉందో మీరు జస్ట్ క్లిక్ చేస్తే దాని ప్రకారం ఏమేమి ఉంది అనేసి వస్తుంది స్కిల్స్. దాంట్లో మీరు ఏంట్లో స్పెషలైజేషన్ చూసి క్లిక్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మళ్ళీ పైథాన్ ఇస్తాను. నాట్ ఓన్లీ వన్, యూ కెన్ గివ్ మోర్ దాన్ వన్. ఓకే, హౌ మచ్ నెంబర్స్ యూ కెన్ గివ్, నాట్ అట్ ఆల్ అన్ ఇష్యూ. మీకు నాలెడ్జ్ ఉందని మీరు ఇవ్వచ్చు. జస్ట్ నేను పైథాన్ ఇచ్చి పైథాన్లో ఉండేది ఒక వెరైటీ ఇస్తున్నాను. ఓకే, సో అండ్ రెజ్యూమ్ ఆల్రెడీ వచ్చి నేను ఇక్కడ అప్లోడ్ చేసేసాను. సో అండ్ దెన్ గివ్ సేవ్ అండ్ కంటిన్యూ. సో ఆర్ లీగలీ ఆథరైజ్ టు వర్క్ ఇన్ కంట్రీ అడుగుతుంది. యూ క్యాన్ గివ్ ఎస్. సో డూ యూ రిక్వైర్ ఫర్దర్ స్పాన్సర్షిప్ అడుగుతుంది. సో యూ క్యాన్ గివ్ ఎస్ ఆర్ నో. ఓకే, సో ఆర్ యూ కరెంట్లీ ఎంప్లాయిడ్ నో ఇవ్వండి. సో ఇఫ్ ఎస్ మీన్స్ సో రిక్వైర్ రీలొకేషన్ కావాలన్న రిక్వైర్మెంట్ అంటే ఎస్ అని ఇవ్వండి. సో వాట్ ఈస్ ద డిసైడ్ గ్రాస్ బేస్ సాలరీ 3 LP అనేది మెన్షన్ చేయండి. అండ్ గివ్ జస్ట్ 10 అండ్ సేవ్ అండ్ కంటిన్యూ. సో వాలంటీర్ డీటెయిల్స్ అడుగుతుంది. సో జెండర్ మెన్షన్ చేయండి. అండ్ దెన్ ప్రొనౌన్ హిమ్ ఆర్ హీ ఆర్ హర్ ఆర్ షీ అని ఇవ్వండి. డిసబిలిటీ ఇవ్వండి. సో నోని ఇవ్వండి. సెకండ్ వన్ అండ్ దెన్ గివ్ టర్మ్స్ అండ్ కండిషన్ ఐ అక్నాలెడ్జ్ వచ్చి టిక్ ఇవ్వాలన్నమాట. టిక్ ఇచ్చి అండ్ జస్ట్ సేవ్ అని ఇవ్వండి. సో మీ డీటెయిల్స్ అన్ని రివ్యూ వస్తుంది, ప్రివ్యూ అనేది వస్తుంది. సో కరెక్ట్గా మీరు అప్లై చేసి ఉంటారా, అన్ని ప్రాపర్గా ఉందా డీటెయిల్స్ చూసుకొని. సపోజ్ ఎనీథింగ్ రాంగ్ ఉంటే బ్యాక్ వెళ్ళి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు జస్ట్ కరెక్ట్గా ఉండే వల్ల సబ్మిట్ని ఇస్తాను. ఓకేనా. సో మన ఈ రోల్కి మనం సక్సెస్ఫుల్గా అప్లై చేసేసాము. సో అప్లై చేసే ముందుగా మీరు రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసి పట్టుకోండి. ఓకేనా. సో మీరు ఒక డీటెయిల్గానే రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి ఒక ఫ్రెషర్కి అనేసి ఒక డీటెయిల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్నే ఉంది. లింక్ కూడా మనం డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టి ఉంటాము. సో మీరు జస్ట్ దాన్ని క్లిక్ చేసేసి చూడండి ఎలా రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి ఫర్ ఫ్రెషర్స్ అనేసి. సో దాంట్లో ఏమేమి పాయింట్స్ మీరు యాడ్ చేయాలి, ఏది యాడ్ చేయకూడదు, ఏది పాపప్గా మీరు మెన్షన్ చేయాలనేసి డీటెయిల్ వీడియో ఉంది. సో దాన్ని చూసుకొని మీరు మీ రెజ్యూమ్ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసుకోండి. సో మీకు ప్లేస్మెంట్ డీటెయిల్స్, కెరియర్ గైడెన్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్, టెక్నికల్ నాలెడ్జ్, సో ఈ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ అన్నీ చేయాలంటే మన HR నెంబర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉంటాం. సో ఎదర్ కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి మీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ చేసుకోవచ్చు. సో
మన యూట్యూబ్ ఛానల్ టెక్వింగ్స్ టెక్నాలజీలో ఫ్రెషర్స్కి ఏమేం ఓపెనింగ్స్ ఉంది అట్ ప్రెసెంట్ అనేసి వేస్తూ ఉంటాము. సో మీకు మన వీడియోస్ అనేవి త్వరగా రావాలంటే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే మీకు అండ్ బెల్ ఐకాన్ని ఆల్ని క్లిక్ చేసేటప్పుడే మీకు మనం వేసే వీడియోస్ త్వరగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మీకు నోటిఫికేషన్ వచ్చేటప్పుడే మీరు ప్రాపర్గా త్వరగా అప్లై చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ వీడియో అంతే. సో ఇంకొక వీడియోలో మనం మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ.